అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ నెల 29వ తారీఖు 2024 సంవత్సరం సోమవారం నాడు ధనుష్ రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ధనుసు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదము ఉంటాయి. ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ 29వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం తిథి పంచమి నక్షత్రం పూర్వాషాఢ కరణం తైతుల గర పక్షం కృష్ణపక్షం యోగం సిద్ధ రోజు సోమవారం జన్మరాశి ధనుసు రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:52 నుండి 12:45 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:45 నుండి 1:37 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:16 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 7:20 నుండి ఉదయం 9 గంటల వరకు ఉంటుంది. యమగండం ఉదయం 10:39 నుండి 12:18 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల తూర్పు అనగా తూర్పుపై ప్రయాణం చేయడం నిషిద్ధం. ధనుసు రాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. ధనుసు రాశి వారికి సోమవారం నాడు స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు. ఈరోజు మీరు డబ్బుని ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు. కుటుంబంతోనూ స్నేహితులతోనూ సంతోషంగా ఉండే సమయం. ప్రేమ వ్యవహారంలో అపార్థానికి గురవుతారు. మీ లక్ష్యం చేరుకున్నారు. మీ స్థిర సంకల్పం నెరవేరింది. మీ కలలు సాకారమవడం మీరు చూస్తారు. కాకపోతే దీనిని మీ తలకెక్కించుకోకండి. నమ్మకంగా కష్టపడి పనిచేయడం కొనసాగించండి. మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోవడం మంచిదే. కానీ మీరు కుటుంబం యొక్క ప్రాముఖ్యతను కూడా దృష్టిలో ఉంచుకొని వీలైనంత సమయాన్ని వారితో గడపండి. తప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమస్యకు దారితీయవచ్చు. కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకుంటారు. ధనుసు రాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, వృత్తి చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ధనుసు రాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 1. పరిహారం వచ్చి మీ ప్రేయస్తో మంచి అవగాహన కోసం శివలింగానికి ముడుపాలు లేదా పెరుగు లేదా మజ్జిగను అందివ్వాలి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.